ఉన్నట్టుండి పిజ్జా తినాలనిపిస్తుంది, కానీ సరిపడేంత డబ్బులు లేవు. నా దగ్గరేమో 50 రూపాయలు ఉన్నాయి, పిజ్జా విలువ చూస్తే 300 రూపాయలు ఉంది. ఎలా తినాలి? దీనికి పరిష్కారం తెలిస్తే మీకు మ్యూచువల్ ఫండ్ క్లియర్ గా అర్థమైపోయినట్టే. ఓకే, మీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, పిజ్జా 300 రూపాయలు ఉంది. మీరేం చేస్తారు? మీ ఫ్రెండ్స్ తో కలిసి ఆరుగురు 50 రూపాయలు వేసుకుంటే 300 రూపీస్ అయిపోతాయి. మీరు పిజ్జా తినేస్తారు. ఒక డెలివరీ బాయ్ కి ఒక 30 రూపీస్ డెలివరీ ఛార్జెస్ అయితే అవి మీరందరు కలిసి తలా 5 రూపాయలు ఇచ్చేసి ఆ డెలివరీ ఛార్జెస్ కూడా ఇచ్చేస్తారు. సో మీరు ఇక్కడ ఇంట్లోనే కూర్చొని ఎలాంటి కష్టం లేకుండా ఆరుగురు తలా ఇంత డబ్బులు వేసుకొని మీకు నచ్చిన పిజ్జా ఒక్కొక్క స్లైస్ తినేశారు. మ్యూచువల్ ఫండ్ లో మీరు ఒక డెలివరీ బాయ్ తోటి సామాన్ తెప్పించుకున్నట్టే ఒక ఫండ్ మేనేజర్ ఉంటారండి. ఆ ఫండ్ మేనేజర్ మన కోసం కంపెనీస్ అన్ని సెలెక్ట్ చేస్తాడు, దాంట్లో బ్యాలెన్స్ షీట్స్ చదువుతాడు, దాంట్లో ప్రాఫిట్ లాస్ ఇంతకు ముందు ఎలా నడిచింది, దాని బిజినెస్ మోడ్యూల్ ఏంటి, అదంతా అతనే చూసుకుంటాడు. చూసుకొని మన దగ్గర అందరి డబ్బు కలిపి అతను ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. దాంట్లో నుంచి వచ్చిన లాభంలో అతను 1% కానీ 2% కానీ దాన్ని ఎలా అంటారు అంటే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఆ ఎక్స్పెన్స్ రేషియో అతను చార్జ్ అనమాట. అతనిది డెలివరీ బాయ్ కి మనం ఇచ్చాం కదా, అది ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో మనం ఇస్తున్నాం. మ్యూచువల్ ఫండ్స్ కొన్నప్పుడు మన దగ్గర ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ కొన్నాం, మన పేరు మీద షేర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. గోల్డ్ కొంటే మనకు గోల్డ్ కనిపిస్తా ఉంటుంది. మరి మ్యూచువల్ ఫండ్ కొన్నప్పుడు మన దగ్గర ఏముంటుంది అంటే ఎన్ఏవి అంటారు, నెట్ అసెట్ వాల్యూ. మీరు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక పిజ్జా స్లైస్ ఉండే కదా, అది ఒక ఎన్ఏవి అనుకోండి. మీకు ఎంత పడ్డది? మీ వాటా 50 రూపాయలు పడ్డది కదా ఒక పిజ్జా స్లైస్, ఆ ఎన్ఏవి కూడా 50 రూపాయలు అనుకోండి. అయితే పిజ్జా డిమాండ్ పెరిగినప్పుడు ఆ స్లైస్ విలువ కూడా పెరుగుతుంది. ఓవరాల్ పిజ్జా పెరిగినప్పుడు ఆ ఓవరాల్ పిజ్జాకి డిమాండ్ తగ్గినప్పుడు మీ దగ్గర ఉన్న ఒక పీస్ విలువ కూడా తగ్గుతుంది. అలాగే మీ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్ ఓవరాల్ విలువ పెరిగినప్పుడు మీ ఎన్ఏవి విలువ కూడా పెరుగుతుంది. మీ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్ విలువ తగ్గినప్పుడు మీ దగ్గర ఉన్న ఎన్ఏవి విలువ కూడా తగ్గుతూ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ ఎన్ని రకాలు అని చెప్పుకుంటే చాలా రకాలు ఉంటాయి చెప్పుకోవడానికి, బట్ గట్టిగా మాట్లాడితే 2 ఉంటాయి. వాటి నుంచే మిగతాయి కూడా ఇలా బ్రాంచెస్ ఉంటాయి. ఒకటి ఈక్విటీ ఫండ్, ఇంకొకటి డెట్ ఫండ్. ఈక్విటీ ఫండ్ అంటే మన దగ్గర అందరి డబ్బు తీసుకెళ్లి షేర్ మార్కెట్ లో కానీ ఎక్కడైనా షేర్స్ లో అలా ఈక్విటీ అంటారు. ఆ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంపెనీలో ఇంత, ఈ కంపెనీలో ఇంత 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 అని చెప్పేసి. అయితే డెట్ ఫండ్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. లెక్క ప్రకారంగా చూసుకుంటే, ఇంతకు ముందు లెక్కల ప్రకారంగా చూసుకుంటే ఈ ఈక్విటీ ఫండ్స్ అనేది రిస్క్ కూడా చాలా ఇస్తాయి, మనకు రివార్డ్ కూడా చాలా ఇస్తాయి. పెరిగితే గట్టిగా పెరుగుతాయి, పడితే గట్టిగా పడతాయి. ఇంకొకటి ఈ డెట్ ఫండ్స్ ఏమైతే ఉన్నాయో పడ్డప్పుడు గట్టిగా పడవు, లేచినప్పుడు కూడా గట్టిగా లేవో. ఓకేనా? వాళ్ళ అప్ అయినా డౌన్ అయినా మామూలుగానే ఉంటుంది. ఇది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. ఫండ్ మేనేజర్ అందరి డబ్బు తీసుకెళ్లి షేర్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాడు కదా, అతను చేసేది ఏదో మేమే చేసుకుంటే అయిపోద్ది కదా అనుకుంటే, నేను మీకు స్టార్టింగ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, డెలివరీ బాయ్ కి 30 రూపాయలు ఇస్తే అతను వెళ్ళి తీసుకొచ్చిస్తాడు మనకంతా. అలా కాకుండా మీరేమంటున్నారంటే పిండి పట్టించి, పిండి కలిపి దాంట్లో మొత్తం కావాల్సిన మసాలాలు కలిపేసి, కూరగాయలు తరిగి, ఉల్లిగడ్డ తరిగి అదంతా ఓవెన్ లో పెట్టేసి ఆ తర్వాత మేము తింటాం అని చెప్పేస్తే ఇదంతా మీకు శ్రమ. అది చేసే బదులు మీరు డెలివరీ బాయ్ కి పైసలు ఇస్తే తీసుకొని వచ్చేస్తున్నాడు. అలాగే ఫండ్ మేనేజర్ కి మీరు 1% 2% ఎక్స్పెన్స్ రేషియో ఇచ్చేస్తే అతనే చూసుకుంటాడు. ఇంకొక విషయం ఏంటి అంటే షేర్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే గట్టి నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా? కొంతమందికి మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది కూడా తెలియదు. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత షేర్స్ ఎలా అమ్మాలి అనేది కూడా తెలియదు. ఓకేనా? ఇంకొక విషయం ఏంటి అంటే ఆ కంపెనీ బిజినెస్ ఏంటి, లాస్ట్ ఇయర్ ఎలా పర్ఫామ్ చేసింది, గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది వాళ్ళకి, ఇంకొకటి వాళ్ళకి ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఇదంతా చూసుకుంటా ఉండాలి. బ్యాలెన్స్ షీట్ చదవడం, అవన్నీ హెడేక్ మనకు వద్దు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కాదు అదంతా నేను చూసుకుంటాను అంటే నో ప్రాబ్లం, షేర్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్కడ పైసలు పెట్టాలి అనేది మీ ఇష్టం. ఓకేనా?